ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనము. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇది ఎవరిని ఉద్దేశించి పలుకుతున్నాడు దేవుడని చూస్తే యాజకులను ఉద్దేశించి పలుకుతున్న మాట. అంటే లేవీయులుగా చేయబడ్డారు. యాజక సేవ అంటే దేవుని మందిర సేవ వారికి ఇవ్వబడుతూ వచ్చింది. వారిని ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ గోత్రాల వారికి స్వాస్థ్యం పంచిపెట్టడం జరిగింది. ఆ కనాను దేశంలో అంటే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో వారికి స్వాస్థ్యములను యెహోషువ పంచిపెట్టి ఇవ్వడము జరిగింది. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తూ వచ్చినాడు యెహోషువకి, మీరు లేవీయులకు ఎటువంటి స్వాస్థ్యము ఇవ్వకూడదు. అంటే యాజకత్వంలో ఉన్న వారికి ఎటువంటి స్వాస్థ్యము మీరు పంచిపెట్టి ఇవ్వకూడదు. వారికి నేనే పాలు నేనే స్వాస్థ్యంనే ఉన్నాను. నా మందిర సేవ చేయటియే వారికి పని అని దేవుడు స్పష్టంగా మరి మోషేకి ఒకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉండి వారిని ఆ కనాను దేశమునకు నడిపించినాడు. కాబట్టి యెహోషువకు కూడా దేవుడు ప్రత్యక్షమే చెప్పిన మాట అండి ఇది. అంటే లేవీయులుగా చేయబడ్డ ప్రతి ఒక్కరికి కూడా దేవుడే వారి భాగముగా అంటే వారి పాలుగా వారి స్వాస్థ్యంగా అంటే వారి ఆస్తిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఒకప్పుడు అంటే పాత నిబంధన గ్రంథంలో లేవీయులు యాజకులు అంటే ప్రతిష్ఠింపబడిన జనము, ప్రత్యేకింపబడిన జనము. ఆ జనం మాత్రమే మందిర సేవ చేయాలి, ఇంకా వేరే వారికి అర్హతే లేదు. కానీ ఇప్పుడు మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం కదండి, కృప కింద ఉన్నాము. ఇప్పుడు మనల్ని దేవుడు యాజకమైన వారిగా చేశాడు. అంటే యాజకులుగా చేస్తూ వచ్చినాడు. రాజులైన యాజక సమూహం అని ఉంటుందండి. అటువంటి ధన్యతలోకి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. అంటే ఇప్పుడు మనందరి పాలు మనందరి స్వాస్థ్యము దేవుడని ఒప్పుకోవచ్చు కదా. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ భౌతిక సంబంధమైన భూ సంబంధమైన స్వాస్థ్యములు ఇవి ఏవి కూడా స్థిరంగా ఉండేటివి కాదు, శాశ్వత కాలం ఉండేటివి కాదు. కానీ దేవుడే మనకి పాలుగా, దేవుడే మనకు స్వాస్థ్యంగా ఉండబోతుంటుండగా అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందండి. లేవీయులకు ఇచ్చిన అట్టి భాగ్యాన్ని నీకు నాకు దేవుణ్ణి ఎరిగి దేవుని విశ్వాసంలో కొనసాగుతూ బాప్తిస్మ అనుభవంలో ముందుకు కొనసాగుతూ నిందారహితంగా అనింద్యంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి ఈ భాగ్యంను కలగచేస్తూ వచ్చినాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని చేస్తూ వచ్చినాడు. ఆయన మన పాలుగా, ఆయన మన స్వాస్థ్యంగా ఉన్నట్లుగా దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా ఆ విధంగా దేవుడు మనందరి జీవితాల్లో ఉండినట్లుగా మనం సిద్ధపడినట్లుగా దేవుడే మనల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.